కావుని ఇంత రాజ్య సంపదలు రాణిత్రయము ఉన్నను సంతానము లేకపోవుట మమ్ము కృంగదీయుచున్నది. దేనికైనా తగు సమయము రావాలి. మీ ఆవేదన నాకు తెలుసు. ఇక కాలము వృధా చేయక అశ్వమేధ యాగం సన్నద్ధం చేయాలి, యజ్ఞం చేయాలి. తమరి ఆజ్ఞ, విధి విధానాలు సెలవీయండి. ఈ యాగం ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో జరగవలే మహారాజా. నా మిత్రులు రోమపాద మహర్షుల అల్లుడు, అంతకు మించి నా ప్రియపుత్రిక శాంత ప్రియపతి. వారు ఇప్పుడు అంగదేశమున విజయం చేసి ఉన్నారు మహారాజా. వారి ఆధ్వర్యముననే ఈ క్రతువు జయప్రదం కానున్నది. అవశ్యము, మీ నిర్ణయము మాకు శిరోధార్యం. ఇప్పుడే తగు ఏర్పాట్లకు ఆజ్ఞాపించదను. అఖండ తేజో విరాజ విభాండక ఋషివర్య సుపుత్ర స్వాగతం. అంగదేశ దుర్భిక్ష నివారక శుభచరణ స్వాగతం సుస్వాగతం. సుశాంతయుత లోకశాంతికారక అధ్వర దురిణ స్వాగతం. ఆశస్సులు వశిష్ఠులకు ప్రణామములు. కుశలమేగా? మీ తండ్రి గారు ఆశ్రమ ధర్మాలు కాలవర్తనములే కదా? లెస్సగా జరుగుచున్నవి. నేనే ప్రశాంత ఆశ్రమ వాసము నుండి శాంతావాసము అయిన అంగదేశమునకు తరలి వచ్చాను. మరి ఇప్పుడు లోకశాంతికై ఈ యాగ నిర్వహణ తలపెట్టినారని అందున త్రికాలగ్నులకు తెలియందేముంది? అవశ్యం. కపిశ్రేష్ఠ, ఇందులో ఒక మహారహస్యం బీజప్రాయంగా ఉంది. మహారహస్యమా? అది బీజప్రాయంగా అంటే మొక్కై ఫలాలు కాయదు కదా. అందుకే నిన్ను బుద్ధిమతాం వరిష్టం అన్నారు. చక్కగా గ్రహించావు. ధర్మస్వరూప మానవ మాతృనిగా భూలోకాన ప్రకాశించబోవు అగ్ని బీజ సంయుతిని జనన విశేషం కదా. ఏమిటా విశేషం మునివరా? ఋష్యశృంగుడు ప్రకృతి ధర్మం తెలియని నిత్య జప ధ్యాన తత్పరుడు. వనసంచారి అగ్ని సదృశుడు. ఆయనది యాగబ్రహ్మత్వం. ఆయన నిష్కల్మషుడు, నిర్మల హృదయుడు, గొప్ప మహత్తు కలిగిన తేజోవంతుడు. వనసంచారి, బ్రహ్మత్వం. ఓహో, నా స్వామి కూడా. హాహా, భవిష్యత్తు ఇక్కడే కనపడుతోంది. యజ్ఞపురుషుడు సాక్షాత్ అగ్ని సంభవుడు కదా. ఆయన చేతిలో అందించే పాయసం, ఆ పాయస సేవన జనితుడు ధర్మమూర్తి, ఆ శ్రీరామచంద్రమూర్తి. ఎంతటి రహస్యం!
వేదాంతసారం ధర్మం, ధర్మ నిర్వహణం అగ్నిరూప సదృశ్యం. తీపిదనంతో పాయసం రూపంలో ఒక రూపు సంతరించుకొని అగ్ని ప్రభావంతో అందించడం. ఓహో, ధర్మాచరణ ఎంతటి జ్వలించేదైనా అది ఆచరించే మహాపురుషునికి తీపిగానే ఉంటుందనేగా. అదే నేను చెప్పదలుచుకున్నది. చక్కగా వివరించావు హనుమా. నేను చూడని మహత్తర సన్నివేశం నా కళ్ళకు చూపించావు మహానుభావా. మరొక సంగతి, స్పర్శలో ఎంత శక్తి ఉందో అది వంశానుగతంగా పితృపరంపరగా ఎలా ప్రసరిస్తుందో ఇదిగో ఈ శ్రీరామచంద్రుని ఉపనయన సంబరంలో గ్రహించెదరు. బావిలో చెప్పబోయే పరశురామ ఇతివృత్తంలో ఈ స్పర్శ సూత్రానికి గల గొప్పతనం మరింత గ్రహిస్తారు.